స్పీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పీసీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్లలో 201 అర్జీల స్వీకరణ. కలెక్టర్ కీర్తి చేకూరి. తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన. సేవా కార్యక్రమాలు కొనసాగిస్తాం. మాజీ ఎంపీ భరత్ చేస్తున్న కార్యక్రమం శుభ పరిణామం. పిల్లి సుభాష్ చంద్రబోస్. జాబ్ మేళాతో వేలాది మందికి ఉద్యోగాలు. మెగా మెడికల్ క్యాంపుతో పేదలకు వైద్య సేవలు. మార్గాని నాగేశ్వరరావు. భారత్రామ్ ఫౌండేషన్ మెగా మెడికల్ క్యాంపులో ఉచిత వైద్య పరీక్షలు, ఉచితంగా మందుల పంపిణీ. కాంటినెంటల్, జిఎస్ఎల్, వాసన్ ఐ కేర్, మాగ్నా, జాబిల్లి, రమాదేవి డెంటల్ ప్లస్ హాస్పిటల్స్ నిపుణుల సేవలు. జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ పీసీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో మొత్తం 201 అర్జీలు స్వీకరించినట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. పీసీఆర్ఎస్ అర్జీలను జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, రెవెన్యూ క్లినిక్ అర్జీలను జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్ స్వీకరించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రతి అర్జీని స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ మరియు ఎస్ఎల్ఏ మార్గదర్శకాల ప్రకారం నిర్దిష్ట గడువులో పరిష్కరించాలని ఆదేశించారు. మొత్తం 201 అర్జీలు అందగా రెవెన్యూ శాఖకు అత్యధికంగా 85 అర్జీలు వచ్చాయని అన్నారు. పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖకు 15, రవాణా, రోడ్లు మరియు భవనాల శాఖకు 38, మహిళలు, పిల్లలు, వికలాంగులు మరియు సీనియర్ సిటిజన్ల శాఖకు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు పౌర సరఫరాల శాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ శాఖ, పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖలకు చెందిన 5 చొప్పున, పాఠశాల విద్య, స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు, శక్తి, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖలకు, పశుసంవర్ధక, పాడి అభివృద్ధి మరియు మత్స్య పరిశ్రమ, ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ శాఖలకు, జలవనరులు, ఉన్నత విద్య, సాంఘిక సంక్షేమ శాఖలకు చెందిన అర్జీలు అందినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామూర్తి, కొవ్వూరి ఆర్డీఓ కె ఆనందరావు, ఎస్డిసి కె భాస్కర్ రెడ్డి, ఎంఆర్ఆర్ ప్రేమ్ కుమార్, డిఎస్పీ ఏ శివప్రియ, డిఎల్డిఓ పి వీణాదేవి తదితర అధికారులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయ నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన చేశారు. ఆవరోడ్లోని తూర్పుగోదావరి జిల్లా పార్టీ కార్యాలయాన్ని నిర్మించేందుకు భూమి పూజ జరిగింది. ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, ముప్పిడి వెంకట్రావు, మద్దిపాటి వెంకట్రాజు, గుడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ హాజరయ్యారు. తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బొడ్డు వెంకటరమణ చౌదరి, జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, నిడదవోలు ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు, అనపర్తి ఇన్ఛార్జ్ నల్లిమిల్లి మనోజ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర సెట్టిబల్జ కార్పొరేషన్ చైర్మన్ కొడపూడి సత్యబాబు, రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, వారితో పాటు రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్లు, ప్రస్తుత మరియు మాజీ రాష్ట్ర కమిటీ నాయకులు, పార్లమెంట్ నాయకులు, ఏఎంసీ చైర్మన్లు, మండల పార్టీ అధ్యక్షులు మరియు ఇతర ముఖ్య నాయకులు దాదాపు 250 మంది పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పార్లమెంట్ ఆఫీసు శంకుస్థాపన చేసుకునే ఈ శుభదినాన ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, సంస్థాగతంగా బలపడే క్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారి ఆదేశం మేరకు, పల్లా శ్రీనివాస్ గారు మా రాష్ట్ర అధ్యక్షులు వారి ఆదేశాల మేరకు ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. గవర్నమెంట్ భూమి 2 ఎకరాలు వారి దగ్గర పర్మిషన్ తీసుకుని కలెక్టర్ గారికి మేము అప్లికేషన్ పెట్టుకుంటే, మాకు ఇక్కడ రూరల్ నియోజకవర్గంలో వస్తుంది ఈ ఆఫీసు. ఇక్కడ స్థానిక శాసనసభ సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు అప్లికేషన్ పెట్టడం, అది CCLA వరకు వెళ్ళటం, మొన్న రాష్ట్ర క్యాబినెట్లో కూడా దీన్ని చర్చించి ఆమోదించడం జరిగింది. అయితే దాదాపు
16,000 అడుగులు 15,800 చతురపు అడుగులు ఈ ఆఫీస్ రాబోతుంది. గ్రౌండ్ +1 స్ట్రక్చర్లో త్వరలోనే దీనికి పర్మిషన్ కూడా పెట్టి మేము ఇక్కడ నిర్మాణాలు మొదలు పెట్టబోతున్నాం. ఇదొకటే కాదు, మా పార్టీ పటిష్టం అవడానికి ప్రతి జిల్లాలో ప్రతి పార్లమెంట్ పరిధిలో కూడా ఒక ఆఫీస్ నిర్మాణం చేసుకోవడం, అదేవిధంగా ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కూడా గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం భూములు మేము ఇప్పుడు ఐడెంటిఫై చేసుకుని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 50 సెంట్ల భూమి ప్రభుత్వానికి మేము అప్లికేషన్ పెట్టుకోబోతున్నాం. అంటే ఒక పార్టీ పటిష్టం కోసం ఇప్పటివరకు మాకు రాజమండ్రి పరిధిలో పార్లమెంట్లో కానీ ఈ తూర్పుగోదావరి జిల్లాలో కానీ మా జిల్లా ఆఫీస్ లేకపోవడం అనేది ఒక లోటుగా కనిపించేది. ఈవేళ ఆ లోటును భర్తీ చేస్తూ ఈ కార్యక్రమం చేపట్టాం. దాదాపు 1 సంవత్సరం 15 నెలల లోపు ఈ స్ట్రక్చర్ అంతా కూడా పూర్తి చేస్తామనే ఆశలో మేమంతా కూడా పనిచేస్తాం. రోజువారీ పర్యవేక్షణ ఇక్కడి నుంచి చేస్తాం. అదేవిధంగా చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, పల్లా శ్రీనివాస్ గారు కానీ ప్రతి వారం కూడా దీని మీద ఒక సమీక్ష చేసుకుని ఈ పార్టీ ఆఫీసు త్వరితగతిన అయ్యే కార్యక్రమం మేము చేపడుతున్నాం. థ్యాంక్ యూ. కార్యక్రమానికి చేసిన అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మరి ఎప్పటి నుంచో కూడా ఈ తూర్పుగోదావరి జిల్లా పార్టీ కార్యాలయం మరి ఉండడం, ఈరోజు మరి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారికి కానీ, అలాగే అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారి పర్యవేక్షణలో మరి ఈ రాష్ట్రంలో ఇంచుమించుగా 7 పార్టీ ఆఫీసులు ఇదే రోజున ముహూర్తం కూడా చేయడం జరిగింది. మరి ఏదైతే మరి చంద్రబాబు గారు ప్రజల సంక్షేమ దిశగా మరి ప్రయాణిస్తున్నారో అదే బాటలో మరి ఈరోజు పార్టీ ఆఫీస్ ఉంటే మరి పార్టీ ఆఫీసు నుంచి ఆ యంత్రాంగాన్ని నడపడానికి బాగుంటుందన్న ఉద్దేశంతో మరి ఇక్కడ రాజమండ్రి ప్రభుత్వ స్థలం ఏదైతే ఉందో రూరల్ నియోజకవర్గంలో మరి ఇక్కడ పనులు ఈరోజు శంకుస్థాపన చేసి పనులు కూడా త్వరితగతిన చేసి త్వరలోనే మరి ఇది పూర్తవుతుందని భావిస్తున్నాం. ఈ కార్యక్రమానికి సహకరించిన మరి 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, అలాగే రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, టౌన్ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వరకు కూడా ధన్యవాదాలు. రాజమండ్రి వివి గార్డెన్స్ లో భరత్రామ్ ఫౌండేషన్ మెగా మెడికల్ క్యాంప్ లో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గని భరత్రామ్ ఆధ్వర్యంలో స్థానిక కృష్ణానగర్ కొత్త రోడ్లోని వివి గార్డెన్స్ లో ఆదివారం మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు కూడా పంపిణీ చేశారు. వైద్య నిపుణులు ఉచిత వైద్య శిబిరానికి హాజరై వైద్య సేవలు అందించారు, మందులు అందజేశారు. ఆదిత్య కాలేజ్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ జీవీఎస్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వాలంటీర్లు సేవలందించారు. రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు కూడా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా బోస్ మాట్లాడుతూ వివిధ హాస్పిటల్స్ నుంచి వైద్య నిపుణులను రప్పించి పేద ప్రజలకు వైద్య సేవలు అందించి ఉచితంగా మందులు పంపిణీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మాజీ ఎంపీ భరత్ ఇంత చక్కటి కార్యక్రమాన్ని మాతృ దినోత్సవం నాడు చేయడం అభినందనీయమని అన్నారు. ప్రభుత్వ పరంగా ఆరోగ్యశ్రీ 80% మేరకు అందకుండా నమ్మకం కోల్పోయిన దశలో ఇలాంటి క్యాంపులు పెట్టి ఉచితంగా వైద్య పరీక్షలు జరిపించి మందులు కూడా ఉచితంగా అందించడం మంచి పరిణామమని ఆయన పేర్కొన్నారు. మాజీ ఎంపీ భరత్రామ్ మాట్లాడుతూ మదర్స్ డే సందర్భంగా మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించామని తెలిపారు. రాజమండ్రి ప్రజల కోసం నిర్వహించిన ఈ మెగా వైద్య శిబిరానికి మంచి స్పందన లభించిందని అన్నారు. మార్గని భరత్ ఫౌండేషన్ ద్వారా నిరంతరం సేవా కార్యక్రమాలు అందించాలని నిర్ణయించామని చెప్పారు. గతంలో మెగా జాబ్ మేళా పెట్టి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించామని భరత్ గుర్తు చేశారు. ఇప్పుడు మెగా మెడికల్ క్యాంప్ నిర్వహణ ద్వారా క్యాన్సర్, హార్ట్, కిడ్నీస్, ఊపిరితిత్తులు, కీళ్ల నొప్పులు, న్యూరో, డెంటల్, కంటి, గైనకాలజీ తదితర అన్ని విభాగాలకు సంబంధించిన వైద్య పరీక్షలు ఇక్కడ నిర్వహించి ఉచితంగా మందులు అందజేస్తున్నట్లు తెలిపారు. తన తండ్రి మార్గాని నాగేశ్వరరావు మంచి సహకారం అందించి ప్రోత్సహిస్తున్నారని ఆయన తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి శిబిరాలు నిర్వహించనున్నట్లు భరత్ తెలిపారు. మార్గని నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజాసేవలో ఉన్నప్పుడు సేవా కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని చాటి చెబుతూ మార్గని భరత్ ఫౌండేషన్ తరపున సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని అన్నారు. గతంలో జాబ్ మేళాల నిర్వహణ ద్వారా 2,000 మంది నిరుద్యోగ యువతకు
ఉపాధి కల్పించారని తెలిపారు. ఇప్పుడు వివిధ విభాగాల వైద్య నిపుణులతో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించి ఉచిత వైద్య పరీక్షలు, ఉచితంగా మందులు పంపిణీ చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, వైఎస్ఆర్సీపీ రామచంద్రాపురం కోఆర్డినేటర్ సూర్యప్రకాష్, 15వ వార్డు వైఎస్ఆర్సీపీ నాయకుడు శ్రీకర్ ఛానల్ ఎండి పంపిన శ్రీనివాస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసంశెట్టి గంగాధర్ రావు, రాజమండ్రి సిటీ వైఎస్ఆర్సీపీ అబ్జర్వర్ అద్దంకి ముక్తేశ్వరరావు, మాజీ కోఆర్డినేటర్ గిరిజాల బాబు, కడియం వైసీపీ అధ్యక్షులు స్టాలిన్, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు రాజమహేంద్రవరంలో మదర్స్ డే సందర్భంగా మెగా మెడికల్ క్యాంప్ని నిర్వహిస్తూ ఉన్నాము. ఈ యొక్క మెగా మెడికల్ క్యాంప్లో అందరు సూపర్ స్పెషలిస్టులు కూడా మ్యాక్సిమం హైదరాబాద్ నుంచి, జిఎస్ఎల్ నుంచి, వాసన్ ఐ కేర్ నుంచి, కాంటినెంటల్ హాస్పిటల్ నుంచి ఇట్లాగా సూపర్ స్పెషలిస్టులు అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించి అందరికీ కూడా ఫ్రీ మెడికల్ క్యాంప్తో పాటు ఉచితంగా మందులు ఇప్పించే కార్యక్రమము చేపట్టాం. మార్గాని భారత్ ఫౌండేషన్ ద్వారా ఈ యొక్క కార్యక్రమము నిరంతరం జరగాలి అని మొన్న గతంలో చూస్తే మెగా జాబ్ మేళా పెట్టి వేలాది మంది నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పించిన సందర్భము. మరి అదేవిధంగా హెల్త్ కూడా పేద ప్రజలకి, నిరుపేదలకి అందరికీ కూడా అందించాలి. ప్రభుత్వాలు ఏ రకంగా చేసినప్పటికీ కూడా మా వంతు సహాయము పూర్తి స్థాయిగా చేయాలి అని మరి మా నాన్నగారు కూడా, నాగేశ్వరరావు గారు కూడా ఎంతో దృక్పథంతో ఈ కార్యక్రమం ముందుకు తీసుకువెళ్ళడము జరుగుతూ ఉంది. భవిష్యత్తులో కూడా ఇట్లాంటి ఐ క్యాంప్స్, హెల్త్ క్యాంప్స్ని కూడా అందించి ఇక్కడ క్యాన్సర్, కిడ్నీస్, కార్డియాక్, గైనకాలజిస్ట్, అదేవిధంగా ఆర్థో, కీళ్ల నొప్పుల దగ్గర నుంచి మొత్తం అన్ని అంశాలని కూడా కూలంకుషంగా రాజమహేంద్రవరం ప్రజలందరికీ కూడా హెల్త్ని అందించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాము. భవిష్యత్తులో కూడా చేపడతామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. అవసరమైనటువంటి టెస్టులు చేయటం, వారికి సలహాలు ఇవ్వటం, మందులు ఇచ్చే కార్యక్రమం అది మెయిన్. ఇక్కడ మందులు కూడా వారికి ఏ మందులు అవసరం అవన్నీ కూడా ఫ్రీగా ఇస్తూ ఇక్కడ ఒక మదర్స్ డే రోజున ఒక చక్కని కార్యక్రమం పెట్టినందుకు భరతరామ గారిని అభినందిస్తూ ఉన్నాను. అవసరం కూడా ఇది ప్రజలకి వారి ఆరోగ్యం మీద ఉండే సమస్యలన్నీ కూడా ఒకసారి చెప్పుకొని హాస్పిటల్ వారు ఖర్చు చాలా విపరీతంగా కనపడుతుంది. ఏ హాస్పిటల్కి వెళ్ళినా చాలా విపరీతంగా. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ మీద నమ్మకం కోల్పోతూ ఉన్నారు. వారికి పరిపూర్ణంగా ఆరోగ్యశ్రీ ఏదో కొద్ది మందికి అందుతుంది తప్ప మిగతా వాళ్ళు ఎవరికి ఆరోగ్యశ్రీ 80% పీపుల్ ఆరోగ్యశ్రీ అందట్లేదు. అందుచేత కొంచెం నమ్మకం కోల్పోయి ఈ దశలో మళ్ళీ ఇటువంటి క్యాంపులు పెట్టి ప్రజలందరికీ కొంచెం అవగాహన కల్పించడం, ఉత్సాహపరచడం సంతోషంగా
ప్రజల గురించి ఆలోచించే నాయకుడికి పదవితో ముఖ్యం లేదు. మాజీ పార్లమెంట్ సభ్యులు మార్గాని భరతరామ్ గారు పదవి లేకపోయినా నిరంతరం ప్రజల గురించి ఆలోచిస్తున్నారు అనటానికి ఈ మధ్య నడిపినటువంటి జాబ్ మేళా మనం చూస్తున్నాం. నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రంగా ఉందో అటువంటి జాబ్ మేళా కానీ, అలాగే ఈ మెగా మెడికల్ క్యాంపు ఇవాళ మనం సమాజంలో చూస్తున్నాం. కోటాను కోట్లు ఆస్తున్న ఒక్క నిమిషం ఆయుష్ కొనలేం. అలాంటిది రాష్ట్రంలో ఉన్న ప్రముఖ డాక్టర్లందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళందరి చేత ఈ మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం అనేది మరి ఇవాళ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు కానీ, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలు కానీ, ప్రతి పేదవాడికి వైద్యం అందించాలనేటువంటి భాగంగా ఈ మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం అనేది నిజంగా తప్పనిసరిగా భగవంతుడు ప్రజల ఆశీర్వచనాలు ఆయన సంపూర్ణంగా లభిస్తాయని చెప్పి వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాజ్యాంగ విరుద్ధమైన 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను రద్దు చేయాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. సోమవారం రాజమహేంద్రవరం జేవి అప్పారావు రోడ్లోని జేకే గార్డెన్స్ లో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాపై ఏపీ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ రాజ్యాంగ విరుద్ధమైన 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ను ఉపసంహరించాలి లేదా సవరణ చేయాలని డిమాండ్ చేశారు.
భారత రాజ్యాంగం మానవతా ధర్మంతో రచించిందని అన్నారు. 1956లో అమల్లోకి వచ్చిన రాజ్యాంగంలో మత స్వేచ్ఛ ఉందని అన్నారు. రాజ్యాంగంలో ప్రతి పౌరుడికి మత స్వేచ్ఛ, కులం, మతం, లింగ వివక్షత ఉండకూడదని ఆర్టికల్ 25 సెక్షన్ 14, 15, 16 ద్వారా కల్పించిన ప్రాథమిక హక్కుని అన్నారు. క్రైస్తవ మతం స్వీకరించిన ఓసీలకు, బీసీలకు, ఎస్సీలకు లేని ఆంక్షలు దళిత క్రైస్తవులకు ఎందుకు అని ప్రశ్నించారు. దళిత క్రైస్తవుల ఉద్యమానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా వర్తించదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ తీర్పు వలన మనుధర్మమే ఇప్పటికీ అమలు జరుగుతుందని విమర్శించారు. దళిత క్రైస్తవుల ఓట్లు వేయించుకున్న అధికార ప్రతిపక్షాలు ఇప్పటికైనా స్పందించాలని డిమాండ్ చేశారు. ఎస్సీలకు మత స్వేచ్ఛను అడ్డుకునే శక్తులు బలంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఎస్సీలకు మత స్వేచ్ఛ కోసం ఎవరితోనైనా పోరాడతామని అన్నారు. ఇప్పటికీ నేను ఏ పార్టీలో లేను, భవిష్యత్తులో ఏ పార్టీ కండువా కట్టుకునేది లేదని అన్నారు. దళిత క్రైస్తవులపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత దళిత కుటుంబాలు ఆవేదనకు గురయ్యాయని వివరించారు. ఆ తీర్పును అడ్డం పెట్టుకుని దళితులను భయపెట్టేలా మీడియా ప్రచారం జరిగిందని అన్నారు. దళితులు ధైర్యంగా చర్చిలకు వెళ్లడానికి కూడా భయపడే పరిస్థితులు వచ్చాయని తెలిపారు. 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తో దళితులకు మత స్వేచ్ఛను లేకుండా చేయడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. దళిత క్రైస్తవులను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎప్పుడో 1932లోనే హెచ్చరించారని అన్నారు. జూన్ 10 లోపు జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్ నివేదిక రాబోతుందని, ఆ నివేదిక వచ్చేలోపే దళిత క్రైస్తవులకు వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కల్పించిన అవకాశాలు భారత పార్లమెంట్ లో రాజకీయ పార్టీ నాయకులు చేసిన ప్రసంగాలు ఆధారాలతో సహా నిరూపించాలని సూచించారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ముఖ్యమంత్రి చంద్రబాబు, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో దళిత క్రైస్తవులకు మత స్వేచ్ఛ ఉండాలని అసెంబ్లీలో తీర్మానాలు చేసి పంపించారని వివరించారు. ఇప్పుడు దళిత క్రైస్తవులు కష్టాల్లో ఉన్నప్పుడు ఏ రాజకీయ పార్టీ అండగా ఉండడం లేదని అన్నారు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న వారే దళిత క్రైస్తవులకు మత స్వేచ్ఛ అడ్డుకుంటున్నారని విమర్శించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగ హక్కులు దళిత క్రైస్తవులు పొందే వరకు అండగా ఉంటామని అన్నారు. ఏఐసిఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ గదబాటి విజయరాజు, రాష్ట్ర ఫెలోషిప్ కార్యనిర్వాహక కార్యదర్శి బిషప్ డాక్టర్ డానియల్ పాల్, రాష్ట్ర ఫెలోషిప్ కోశాధికారి బిషప్ డాక్టర్ డిఎస్ కుమార్, ఫెలోషిప్ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ కె మోజేష్ బాబు, తూర్పుగోదావరి జిల్లా ఫెలోషిప్ అదనపు కార్యదర్శి డాక్టర్ కె విజయ్ సారథి, డాక్టర్ ఎం కరుణాకర్, ఉపాధ్యక్షులు జిషన్ విజయ్ కుమార్, డాక్టర్ నవీన్ కుమార్, డాక్టర్ డి పరంజ్యోతి, డాక్టర్ జి అమతరావు, డాక్టర్ జాన్ ఇజ్రాయెల్, డాక్టర్ ఎస్కే గఫూర్, డాక్టర్ వి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. చిన్న మాట మీకు ఇవ్వగలను. నన్ను మొదటి నుండి చూస్తున్నారు. సమస్య పరిష్కారం కోసం అందరి దగ్గరికి వెళ్తాను. సహకరించే వాళ్ళతో సహకరిస్తారు, అడ్డుపడే వాళ్ళతో యుద్ధం చేస్తారు. అయితే ఇప్పటికీ నేను ఏ పార్టీ కావాలి, భవిష్యత్తులో నేను ఏ పార్టీలో చేయను. ఇప్పటికీ నా కండువ మారలేదు, భవిష్యత్తులో కండువ మారలేదు. ఓకే, ఈ విషయంలో మీ సోదరుడిగా ఈ సమస్య మీద దృష్టి పెట్టే కోణంలో ప్రస్తుతం దళిత క్రైస్తవులకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కోవడానికి జరిగే ప్రయత్నంలో ఒక పాత్ర పోషిస్తాం అని అనుకుని ముందుకు సాగుతున్నాం. అదే సమయంలో ఈ దేశంలో అనేక సంవత్సరాలుగా వివక్షత గురవుతున్న దళిత వర్గాల బిడ్డలు, వాళ్ళు దళితుల్లో క్రైస్తవులా, వాళ్ళు దళితుల్లో హిందువులా, వాళ్ళు దళితుల్లో సిక్కులా, వాళ్ళు దళితుల్లో బుద్ధులా, దళితులు ముస్లింలా నాకు అవసరం. వాళ్ళ దళితులు అవుతే వాళ్ళ పక్షాన్ని నిలబడతారు. ఒక్కొక్క చోట దళితుల్లో ఉండబడే హిందువులకు అన్యాయం జరుగుతుంది, నేను వాళ్ళ వైపు నిలబడతాను. ఒక్కొక్క చోట దళితుల్లో ఉండబడిన బౌద్ధం నమ్ముకున్న వాళ్ళకు అవమానం జరుగుతుంది, నేను వాళ్ళ వైపు నిలబడతాను. ఒక్కొక్క చోట దళిత ముస్లింలకు అన్యాయం జరుగుతుంది, లేదా పంజాబ్ లాంటి చోట్ల దళిత సిక్కులకు అన్యాయం జరుగుతుంది అని అనుకుంటే వాళ్ళ వైపు నిలబడతారు.
ఇప్పుడు ప్రస్తుత కర్తవ్యం దళిత క్రైస్తవులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మా వస్తువుల్లో మేము అస్పృశ్యత గురైన వాళ్ళం, మేము దళితులం, వాళ్ళ పక్షాన నిలబడడం మొదటి కర్తవ్యం. వాళ్ళు క్రీస్తుని నమ్ముకున్నారా, వాళ్ళు రాముని నమ్ముకున్నారా, వాళ్ళు ఇంకోటి నమ్ముకున్నారా అనేది కాదు. వాళ్ళు ఎవరిని నమ్ముకున్నా నేను దళితుల పక్షాన మాత్రం నిలబడతాను. రాలేదు కానీ మన ప్రత్యర్థులు ఎవరో, దీనికి అడ్డుకునే వాళ్ళు ఎవరో మీ ఊళ్ళో ఉన్నది. వాళ్ళు ఎవరైనా కావచ్చు. నాకు కొత్తగా పోయేది లేదు. నాకేదో పదవి ఉన్నది, అది పోతుందని భయం లేదు. ఏదో పదవి తెచ్చుకోవాలని నాకు ఆశ లేదు. ఆశ నాకు ఉన్న పదవి పోయేది లేదు, కొత్త పదవి మీద నాకు ఆశ లేదు, ఏదో వస్తుందని ఆశ లేదు. ఇక ముందున్న కర్తవ్యం వల్ల నా దళిత క్రైస్తవ సమాజం సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మన మనసులో, వాటిని పరిష్కారం చేసే దిశగా జరిగే ప్రయత్నంలో మీ సోదరుడిగా మన పక్షాలు నిలబడడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. ముందుకు సాగాలి. అందుకోసం సమయం కేటాయిస్తాం, అందుకోసం ఎక్కడనైనా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం. కానీ దళిత క్రైస్తవ సమాజం మొత్తం బరువు పద్ధతులంతా కృష్ణమార్గం మీద ఉన్నదని మీరు అనుకోవద్దు. ఈ దేశంలో దళిత వర్గాలు చాలా రకాలుగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ దేశంలో, మన దేశంలో దళిత వర్గాలు చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆ ఎదుర్కొనే ప్రతి సమస్యకు పరిష్కారం వైపు మనం చూడాల్సిన బాధ్యత ఉన్నది. కాబట్టి దళిత క్రైస్తవ సమస్య మీద ఎంత శక్తివంతంగా మీరు సమీకరణ జరిగితే, ఎంత శక్తివంతంగా ఆర్గనైజ్ అవుతే, అంత శక్తివంతమైన ఉద్యమాన్ని నిర్మించడంలో నా వంతు పాత్ర మీకు అండగా పోషిస్తా. ఎందుకంటే నేను దళిత నాయకుడు, ఆ ఏజ్ అబౌట్ 81 years ఇన్ఫర్మేషన్. గత 50 సంవత్సరాల నుంచి ఉద్యమాలు నాయకులు గద్దర్ గారితో, కత్తి పద్మారావు గారితో, ఇలాంటి పెద్దవాళ్ళతో పరిచయం ఉంటే ఆతో స్టేజ్ షేర్ చేసుకున్నాం. ఆ అందరినీ జ్ఞాపకం తెచ్చుకుంటే మొట్టమొదట మరి దేవుడు అనుగ్రహించిన ధన్యత పద్మశ్రీ అవార్డు, వాళ్ళందరికీ ఇవ్వలేని అవార్డు పద్మశ్రీ అవార్డు చాలా చాలా సంతోషం. అఫ్కోర్స్ 100% it deserves, still he deserves more than Padmasri. Let us hope and pray that God will give him more. మతస్వేచ్ఛ అనేది భారత రాజ్యాంగం కల్పించిన హక్కు అని, దళిత వర్గాల ప్రజలు క్రైస్తవ మతం తీసుకుంటే ఎస్సీ హోదా కోల్పోకూడదని రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ సంఘం నాయకులన్నారు. ఎస్సీలు క్రైస్తవంలోకి మారిన ఎస్సీలకు ఉండే ప్రయోజనాలు కోల్పోకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, దీనికోసం 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కు పార్లమెంట్ లో సవరణ చేసి ఆమోదింపచేయాలని రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ సంఘం నాయకులు కోరారు. మీడియా సమావేశంలో సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సానబోయిన రామారావు మాట్లాడారు. క్రైస్తవంలోకి మారిన ఎస్సీ హోదా పోకుండా 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కు పార్లమెంట్ లో సవరణ చేయాలని ఆయన కోరారు. జిల్లా అధ్యక్షుడు జి జార్జ్ యాంటోనీ మాట్లాడుతూ, సిక్కు మతంలోకి మారిన, బౌద్ధంలోకి మారిన ఎస్సీ హోదా కోల్పోరని కానీ క్రైస్తవం తీసుకుంటే ఎస్సీ హోదా ఉండదని అనడం అన్యాయమని, వారికో న్యాయం వీరికో న్యాయం తగదని అన్నారు. రాష్ట్ర చైర్మన్ గుమ్మడి సమర్పణరావు, వైస్ చైర్మన్ ఎల్వి ప్రసాద్ మాట్లాడుతూ, రాజకీయాలకు అతీతంగా పనిచేసే తమ సంఘం ఎస్సీ క్రిస్టియన్లపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు పోరాడుతుందని చెప్పారు. నంబూరి రవీంద్ర మాట్లాడుతూ, దళితుల కోసం పార్లమెంట్ లో 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కు సవరణ చేయాలని అన్నారు. విలేకరుల సమావేశంలో మట్టపట్టి సత్యనారాయణ, పోలవరపు రాము, నక్కా సోమేశ్వరరావు, నేతల సైమన్, జయరాజ్ తదితరులు పాల్గొన్నారు.
నేటి రోజు నా పేరు జార్జ్ అంతోని, బద్దె జార్జ్ అంతోని. నేటి రోజు ఈ సమస్యపై విచ్చేసిన ప్రెస్ వారికి, మీడియా వారికి ప్రప్రథమంగా ధన్యవాదాలు. అలాగే ఈ సమస్య మీద మాట్లాడడానికి విచ్చేసిన మా బీసీ ఎస్సీ మైనారిటీ సంక్షేమ సంఘం మరి ప్రతినిధులందరికీ కూడా మరి ముఖ్యంగా అందరికీ కూడా ధన్యవాదాలు ముందుగా చెప్తున్నాను. అయితే ఈ సమస్య మీద ఏంటంటే, ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి సమానత్వం, సభ్రతత్వం అనేది రాజ్యాంగపరంగా సంక్రమించినటువంటి హక్కు. అలాగే మతపరంగా కూడా మత స్వేచ్ఛ కూడా ఇచ్చినటువంటి హక్కు. ఇవన్నీ ఈ మూడు కూడా రాజ్యాంగపరంగా ప్రతి పౌరుడికి ఇచ్చిన ఆధారాలు, హక్కులు. అలాగే వాటిని ఆర్టికల్ 25, 28, 14, 15, 16 రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఈ ఆర్టికల్స్లో ఈ మూడు యొక్క సమస్యలు, పరిష్కారాలు ఉన్నాయి. వాటిని మరి రాజ్యాంగపరంగా పరిపాలించాలి తప్ప వ్యతిరేకంగా చేయడానికి ఈ ఆర్టికల్సే కాదు, రాజ్యాంగంలో ఉన్న ఏ అక్షరాన్ని కూడా వ్యతిరేకంగా చేయడానికి, పరిపాలించడానికి ఏ ఒక్క వ్యక్తికి, ఒక్కరికి కూడా అధికారం లేదు. అయితే మరి ప్రస్తుతం జరుగుతుంది ఏంటంటే, మరి మేము ఒక రకంగా చెప్పాలంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ సంఘం తరఫున ఏ కులానికి, ఏ బీసీకి కానీ, ఎస్టీకి కానీ, మరి ఎస్టీకి కానీ, మైనారిటీస్కి వచ్చిన ఏ సమస్య వచ్చినా మేము పోరాటం చేయడానికి ముందుకు వస్తాం. ఏం చేద్దంటే మా సంస్థ ఏర్పాటు చేసుకున్నది అందుకోసమే. మరి ఆ నేపథ్యంలో ప్రస్తుతం ఈ రోజుల్లో జరుగుతున్నటువంటిది క్రిస్టియన్స్ మీద, క్రైస్తవుల మీద దాడి. మరి ఈ దాడికి దాడి చేయడం అనేది ప్రభుత్వాలు చేయడం లేదని నేను నమ్ముతున్నాను. ఏం చేతనంటే ఈ ప్రభుత్వాలు చేయించడం లేదు, కానీ వాటి వెనకట ఉన్నటువంటి శక్తులు మరి అలజడి చేయాలని, ఈ దేశాన్ని సమైక్యతను పాడు చేయాలనే ఉద్దేశంతో క్రైస్తవుల మీద దాడులు చేయడం అనేది చాలా విచారకరం. ఎవరైనా దళితులు క్రిస్టియన్ మతం తీసుకున్నా వాళ్ళ రిజర్వేషన్లు కానీ వాటికి కానీ ఇబ్బంది లేకుండా ఒక పార్లమెంట్లో బిల్లు పెట్టి కోర్టులు లేకపోతే కమిషన్లు అనే విషయాన్ని డ్రాగన్ చేయకుండా వెంటనే పార్లమెంట్లో బిల్లు పెట్టి ఆమోదింప చేయాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అది జరిగే వరకు మేము పోరాటం చేస్తామనేది మేము ఈ పత్రికా సమావేశంలో చెప్తున్నాం. వెంటనే బిల్లు పెట్టాలి. ఆర్ట్స్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్టాపన సభ నిర్వహించారు. ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల రాజమహేంద్రవరంలో పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్టాపన సభ విజయవంతంగా జరిగింది. సంఘం ప్రెసిడెంట్ ముల్లా మాధవ్ పూర్వ విద్యార్థుల సంఘానికి సలహాదారుల కమిటీ సభ్యులను, ఎగ్జిక్యూటివ్ బాడీ సభ్యులను పరిచయం చేశారు. సంఘానికి గౌరవ అధ్యక్షులు నియమించబడ్డ చింతపెంట ప్రభాకర్ రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్జి శ్యామ్ సింగ్, సలహాదారుల కమిటీ నీరుకొండ వీరన్న చౌదరి, ఎగ్జిక్యూటివ్ బాడీ నక్కా నాగేష్, మేడిశెట్టి తిరుమల కుమార్, సుంకర నాగేంద్ర కిషోర్, కేటీ కృష్ణారావు, గాతె కిషోర్, పిల్ల సుబ్రహ్మణ్యం, పాలవలస బాబ్జీ, గుమ్మడి భవానీ నియమితులయ్యారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు చింతపిట్ట ప్రభాకర్ రావుని పూర్వ విద్యార్థుల సంఘం సన్మానించారు. గత 5 సంవత్సరాలుగా జనరల్ సెక్రటరీగా పనిచేసిన గద్దె సుధాకర్ ను గౌరవ అధ్యక్షులు, సంఘం సభ్యులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గంప లీలా మోహన్, ప్రెసిడెంట్ శ్రీ ఎస్ఎస్ఆర్ భార్గవ్, జనరల్ సెక్రటరీ డి భవానీ శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ అటానమస్ కళాశాల 173 ఇయర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని కాబోయే 24 నెలల్లో 175 సంవత్సరాలకి చేరుకోబోతుంది. సో దీన్ని మేము శతాధిక వజ్రోత్సవాలుగా జరిపించాలనేది ఒక ఆకాంక్ష. సో 175 సంవత్సరాలు కలిగినటువంటి ఒక ప్రభుత్వ సంస్థ అనేది చాలా అరుదు. సో అలాంటి అరుదైన కళాశాలలో భారతదేశంలోనే మంది ఉంటాం. సో దీని యొక్క సెలబ్రేషన్స్ కొంచెం ఘనంగా జరగాలని, సో వచ్చే సంవత్సరం రాజమహేంద్రవరంలో
కళ్ళకు నిలవైనట్టు రాజమహేంద్రవరంలో పుష్కరాలు జరుగుతాయి. ఆ పై సంవత్సరంలో ఈ కళాశాలలో ఈ శతాధిక వజ్రోత్సవాలు జరపాలని, ఈ అల్యూమినియం అసోసియేషన్ సపోర్ట్ దానికి ఉండాలని ఈ పెద్దలందరినీ కేంద్రీకరించి దీనికి ఒక దిశానిర్దేశం చేసి కొన్ని లక్ష్యాలను ఏర్పరచుకొని కళాశాలకి ఇంకా కావాల్సిన వసతుల మీద, అలాగే ఈ డిఫరెంట్ వింగ్స్ని ఫామ్ చేసి, అంటే ఈ కళాశాలలో చదువుకొని స్పోర్ట్స్లో ఉన్నవారు ఉన్నారు, ప్రభుత్వ రంగ ఉద్యోగాల్లో స్థిరపడిన వాళ్ళు ఉన్నారు, ఎంటర్ప్రెన్యూర్గా డెవలప్ అయిన వాళ్ళు ఉన్నారు, అలాగే పవర్ఫుల్ పొలిటికల్ లీడర్స్గా ఎదిగిన వాళ్ళు ఉన్నారు. డిఫరెంట్ వింగ్స్ని ఒక దగ్గరికి తీసుకొచ్చి వీళ్ళందరితోటి ఆన్ అండ్ ఆఫ్ మీటింగ్స్ పెడుతూ, సో రాబోయేటటువంటి ఈ 175 సంవత్సరాల ఘనచరిత్రని సెలబ్రేట్ చేసుకునే విధంగా అడుగులు ముందుకు వేయాలని, దానికి ఈరోజు పునాది కావాలని ఈ ఊరిలో ఉన్నటువంటి అల్యూమినియం పెద్దలందరితో అల్యూమిని అసోసియేషన్ తరఫున మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థుల సంఘం ఎన్నో విధాలుగా ఈ కళాశాలకు తోడ్పడుతోంది. ఈరోజు ఈ సమావేశంలో తీసుకున్న మా మొదటి అతి ముఖ్యమైన ఒక నిర్ణయం ఏంటంటే, ఈ కళాశాలకి 1.5 సంవత్సరాల కాలంలో 175వ సంవత్సరం పూర్తయిన సందర్భంగా కళాశాల యొక్క ఉత్సవాలని నిర్వర్తించాలని, ఆ నిర్వహించడంలో పూర్వ విద్యార్థుల యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యంగా అందులో ఉండాలని, దానికి తగ్గట్టుగా రాజమండ్రి నగరంలో చుట్టుపక్కల ఉన్న పూర్వ విద్యార్థులందరినీ, ఈ కళాశాల పూర్వ విద్యార్థులు మమేకం చేయాలని, పెద్ద ఎత్తున సభ్యుల్ని ఇందులో చేర్చాలని, వారికి తగినంత గౌరవం ఇచ్చి వారితో సహకారాలతో ఈ ఉత్సవాలను జరపాలని అందరూ నిర్ణయించుకున్నాం. ఇప్పటివరకు చాలా చక్కగా వీళ్ళు యూత్ నిర్వర్తించారు ఈ కార్యక్రమాలన్నీ. దానికి ఇప్పుడు మాలాంటి వయసు వెళ్ళిన వాళ్ళ చేతిలో కూడా కొంత బాధ్యతలు వాళ్ళు పెట్టడం, దాన్ని మేము ఒక అనుభవం మా కాలం చెల్లి లోపల చదువుకున్న కాలేజీకే మళ్ళీ ఎంతో కొంత మా వంతు ఒక సాయం చేయడం అనొచ్చు, లేదా బాధ్యత నిర్వర్తించడానికి ఒక అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషిస్తూ ఈ సంవత్సరంన్నర పాటు మేమందరం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి నిర్ణయించుకున్నాం. దానికి అందరూ సభ్యులైన పూర్వ విద్యార్థుల సంఘంలో కాకపోయినా రాజమండ్రి ప్రతిష్టకి సంబంధించిన విషయం కాబట్టి ప్రతి పౌరుడు సహకరిస్తారని ఆశిస్తూ అందరికీ మరోసారి కృతజ్ఞతలు. ఈ ఏర్పడి 175 సంవత్సరాలు ఒక సంవత్సరాలలో చేరుకుంటుంది. ఇటీవల కాలంలో నూతనంగా ఎన్నిక కాబడిన మా కార్యవర్గం అంతా కూడా ఈ కమిటీకి అనుబంధంగా కొంత కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా నగర ప్రముఖులు, ప్రసిద్ధ న్యాయవాది అయిన చింతపంట ప్రభాకర్రావు గారిని గౌరవ అధ్యక్షులుగా నియమించుకోవడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఒక అడ్వైజరీ కమిటీ బోర్డుని కూడా వేసుకోవడం జరిగింది. అక్కడ బుచ్చి చౌదరి గారు, అలాగే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, మన జీవి హర్ష్ కుమార్ గారు, శివరాజ్ సుబ్రహ్మణ్య గారు, నగరంలో ప్రముఖులందరూ ఈ ఖాళీలో చదివి వెళ్ళిపోయిన వారి అడ్వైజరీ కమిటీ కానీ కొంతమంది ఎగ్జిక్యూటివ్ కమిటీ కింద వేసుకుని వాళ్ళ యొక్క అందరినీ కూడా సలహాలు అవన్నీ స్వీకరిస్తూ కళాశాల అభివృద్ధికి, అదేవిధంగా 175 సంవత్సరాలు జరుపుకునే కార్యక్రమానికి ఏ రకంగా ముందుకెళ్లాలన్న ఉద్దేశం కోసం ఈరోజు కార్యక్రమం ఈ రోజున ప్రారంభించడం జరిగింది. భవిష్యత్తులో ఈ కమిటీ మళ్ళీ మంత్ ఎండింగ్లోనే ఇంకోసారి మీట్ అయ్యి భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాల కోసం మేము డిసైడ్ చేయడం జరుగుతుంది. అలాగే గండికృష్ణ గారిని కూడా దీంట్లో ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్నారు. మొత్తం 15 మందిని అడ్వైజరీ ప్యాటర్న్ కమిటీగా తీసుకున్నాం. ఒక 15 మందిని ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా తీసుకోవడం జరిగింది. మరి కొంతమంది ఈ రోజున ఆదివారం కావడంతో వారికి కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల రాలేకపోయారు. త్వరలో వాళ్ళందరినీ కూడా మళ్ళీ కలిసి మరొక భారీ మీటింగ్ పెట్టి అందరూ కూడా ప్రభాకర్ గారు చాలా కమిటెడ్గా, ఆయన చాలా ఉత్సాహంతో గతంలో జరిగిన విషయాలు కానీ వారు చేసే సేవా కార్యక్రమాలు కానీ ప్రిన్సిపాల్ గారు చెప్పారు, కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు. అవన్నీ కూడా తీసుకుని 50% ఇక్కడే నేను చాలా వరకు నేను చేసేయగలను మీరు చెప్పిన చెప్పి ఆయన కూడా ప్రామిస్ చేయడం జరిగింది. అలాగే వీరన్ చౌదరి గారు, నగేష్ గారు కూడా మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారిని ఇక్కడికి తీసుకురావాలని ఒక ప్రపోజల్ పెడితే దానికోసం కూడా వారందరూ కూడా సుముఖంగా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపినందుకు అల్యూమినియం మెంబర్స్ అందరూ కూడా ధన్యవాదాలు తెలుసు. చాలా తీసుకున్నాం. రాజమండ్రి త్యాగరాజ నారాయణ దాస సేవా సమితిలో స్విట్జర్లాండ్ విద్వాన్ ఎన్ ఉమాకుమార్ నిర్వహించిన గాత్ర కచేరీ ఆద్యంతం అలరించింది. శ్రీ త్యాగరాజ నారాయణ దాస సేవా సమితి 75 వసంతాల సందర్భంగా అమృతోత్సవం పేరిట 18 రోజుల పాటు స్థానిక గోదావరి గట్టున గల
సమితి ప్రాంగణంలోని ఏసీ ఆడిటోరియంలో నిర్వహిస్తున్న సంగీత మహోత్సవాలు జనరంజకంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా 5వ రోజు సాయంత్రం స్విట్జర్లాండ్ కు చెందిన విద్వాన్ ఎన్ ఉమాకుమార్ గాత్ర కచేరీ ఆద్యాంతం అలరించింది. ముత్తుస్వామి దీక్షితులు రచించిన సరస్వతి నమోస్తుతే, భక్త రామదాస్ రచించిన శ్రీరామ నీనామం ఎంతో రుచిరా, త్యాగరాజస్వామి రచించిన నగుమోము తదితర కీర్తనలను ఆలపించి కరతాళ ధ్వనులు అందుకున్నారు. సరస్వతుల పార్థివ వయోలిన్ పై, ఎన్ఎన్ కళ్యాణ్ రామన్ మృదంగంపై, లింగంగుంటి ప్రసాద్ ఘటంపై, రామవరపు సహదేవుడు కంజీరాపై సహకరించారు. సమితి గౌరవ చైర్మన్ వాడ్రేవు వెంకటరమణారావు, చైర్మన్ సిఎస్ వెంకట్రావు, ప్రిన్సిపల్ సెక్రటరీ జోషుల సరస్వతి, ఫంక్షనల్ సెక్రటరీ వక్కలంక శ్రీరామచంద్రం, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ విశ్వనాథం భాస్కర్ రామ్, కోశాధికారి వి కృష్ణకుమారి తదితరుల సారథ్యంలో కళాకారులను సత్కరించారు. పలువురు సంగీత ప్రియులు హాజరయ్యారు. రాజమండ్రి విక్రమ్ హాల్లో సోగ్గాడి శ్రీ శోభన్ బాబు కల్చరల్ ఫ్రెండ్ సర్కిల్ సర్వరాగ గంగా ప్రవాహం సినీ సంగీత విభావరి ఆద్యాంతమలరించింది. రాజమహేంద్రవరం విక్రమ్ హాల్లో సోగ్గాడి శోభన్ బాబు కల్చరల్ ఫ్రెండ్ సర్కిల్ స్వరరాగ గంగా ప్రవాహం సినీ సంగీత విభావరి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి యాంకర్ గా ఆదిత్య ప్రసాద్ వ్యవహరించారు. అధ్యక్షులు దొండపాటి సుబ్రహ్మణ్యం అధ్యక్షత సంగీత విభావరి కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు, భారత్ వికాస్ పరిషత్ రాష్ట్ర పూర్వ అధ్యక్షులు పివిఎస్ కృష్ణారావు, ఆర్యవైశ్య మహాసభ జిల్లా పూర్వ అధ్యక్షులు మైలవరపు నాగేంద్రబాబు, ఎర్రా ప్రగడ ప్రసాద్, బర్రె సుబ్రహ్మణ్యం, తిరుపతి వెంకటరవి, కసిరెడ్డి రాంబాబు, సంగీత సంస్థల అధినేతలకు కళాకారులు, కళాభిమానులు తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ గాయకులు నల్లే రామచంద్రమూర్తికి జూనియర్ జేసుదాసుగా బిరుదుతో ఘనంగా సత్కరించారు. రామచంద్రమూర్తి గారు ఇదే స్టేజ్ మీద సోగ్గాడి సభలో మొదటి పాట పాడారు. అలాగే మాకు మా బట్పాడి సత్యబాబు మా సోదరుడు మీ అందరూ చాలాసార్లు మా కోరిక ఈతో ఈ కార్యక్రమం చేయించాలి అనేటువంటి ఒక కార్యక్రమం అనమాట. అందుకోసమని మన శోభన్ బాబు గారితో చెప్పడం జరిగింది. మా దొండపాటి సుబ్రహ్మణ్యం గారితో ఆయన తప్పకుండా పెడతా ఉన్నారు. ఇవాళ మా కోరిక నెరవేర్చినందుకు వారందరూ కూడా మా ధన్యవాదాలు. ఎందుకంటే మా సోదరుడు అదే చెప్పాడు, అన్నయ్య నువ్వు ఏం చేసావు అని చెప్పాడు. చేయడం లేదు, కళాభిమానులు కళాకారులు కళల్ని అభినందించే వ్యక్తుల్ని ఈ శోభన్ బాబు కల్చరల్ ఎప్పుడు కూడా ముందుకు తీసుకెళ్తుంది. అందులో భాగమే ఇవాళ. కనుక దీన్ని ఉద్దేశించి మా దొండపాటి సత్యంబాబు 2 నిమిషాలు మాట్లాడాలని కోరు. ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను కనుక ఆ సత్యంబాబు మాట్లాడు. అలాగే కళాకారులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మంచి కార్యక్రమాన్ని శోభన్ బాబు ఫ్యాన్స్ పాడినట మా దొండపాటి సుబ్రహ్మణ్యం గారు, ఆయనకి నాకు మరి ఏంటో ఆ దొండపాటి అలా కలిసింది. నా పేరు బదులు ఆయన పిలుస్తుంటారట, ఆయన పేరు బదులు నన్ను పిలుస్తుంటారు. ఈ నిజంగా చాలా మంచి కార్యక్రమం. సోదరుడు చిరంజీవి మూర్తి చాలా కాలం క్రితం ఒకటే పాట ఇక్కడ పాడేసి వెళ్ళిపోయాడు.
ఆయన తెలుస్తుంది అది బాగా మాట్లాడుతున్నాడా. ఇక్కడ ఎన్ని కళా సంస్థలు ఉన్నాయో శ్రీనిధి గారు కావచ్చు, తర్వాత సుబ్రహ్మణ్య గారు, మా యొక్క సంస్థ ప్లస్ సాయిబాబా గారు, సుబ్రహ్మణ్య గారు, చాలా మంది అందరూ కళను ప్రేమించేవారు. ఎవరి కళను కూడా కనుగొనలు చేయకుండా ఇంత టాలెంట్ ఉన్న వ్యక్తిని మనము ఎలివేట్ చేయడం చాలా ముఖ్యమండి. ఏం దగ్గర చేస్తే అంత మంచిగా వాడుతున్నారు. రాజమండ్రికి మంచి పేరు వస్తుంది, మనందరికీ మంచి పేరు వస్తుంది. ఆ సొల్యూషన్స్లోనే పుస్తకం ఏంటంటే దీనికి ఇలాంటి బిల్లు సుబ్రహ్మణ్యం గారి సంస్థ ద్వారా ఇవ్వడం కూడా సముచితం అని నా యొక్క భావన. సో ఆంధ్రప్రదేశ్ దాన్ని ఈరోజు మనం ఇవ్వడానికి అవకాశం కలిగింది. సంకల్పం మంచిది, సంకల్పం గట్టి చేసాం. మన పై బాబు క్లాసెస్లో నేను ప్రెసిడెంట్ అయిపోదాం, మీరు ఇబ్బంది పడకండి. మీరు ఎన్ని పాటలు అన్నీ పాడుతున్నారు. స్టేజ్కి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా నాకు ఆ శక్తి నిజంగా భగవంతుడు ఆయన సంకల్పం మంచిది. అలాగే నా కోసం దాంతో విన్నామన్నా కూడా నా కోసం ట్యాబ్లెట్ల కోసం వాటి కోసం మా సుబ్రహ్మణ్యం గారు అలాగే మా బాలు గారు నాకు చాలా తాపత్రయపడ్డారు. అలాగే ఒక అంకీ పెట్టుకుని చేయట్లేదు, చేయాలి. ఒక ఇంట్రెస్ట్ చేస్తున్న ఈ కార్యక్రమాన్ని నాకు సహకరిస్తున్న పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా నాకు ఎన్నుండి నేర్పించిన వ్యక్తి మా పిఎస్ కృష్ణారావు గారు. 2008 కూడా మాకు సహకరించి నేను ఏ కార్యక్రమం తలపెట్టినా ముందుండి నడిపించిన వ్యక్తి కృష్ణారావు గారు. అలాగే మా అలీ గారు కూడా ప్రతి కార్యక్రమానికి ఇచ్చేసి ఆయన కూడా పాడడం మమ్మల్ని ప్రోత్సహించడం జరుగుతుంది. అలాగే నా దాంట్లో పాడుతున్న గాయనీమణులు మా లక్ష్మి కానీ, ప్రభ కానీ, శ్రీదేవి కానీ, అలాగే లలితరాణి, కృష్ణవేణి గారు, రమ్య, ఈ మధ్య కొత్తగా పాడుతున్న అమ్మాయి కూడా మంచి సింగర్గా. కాబట్టి వీళ్ళందరూ మా శోభన్బాబు గ్రూప్కి సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, రేపు 24వ తారీఖు ఎన్టీఆర్ కళావేదిక మీద మాకు కార్యక్రమం జరుగుతుంది. అంటే రామారావు జయంతి పరంగా పెట్టడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా జనవరి 18 రామారావు గారు వర్ధంతి, శోభన్బాబు జయంతి జరుపుతున్నాం. అలాగే మార్చి 20న మా శోభన్బాబు గారి వర్ధంతి, అలాగే మే 28వ తారీఖు ఎన్టీఆర్ జయంతి పరంగా ఈ కార్యక్రమం జరుగుతున్నాం. కాబట్టి ఆ కార్యక్రమంలో ఇచ్చేసి జయపేట కోరుతూ ఇప్పుడు ఉపస్థితి సత్కారం వేదిక మీదకి మా కృష్ణారావు గారు, కృష్ణారావు గారి సాధన వేదికగా వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్లలో 201 అర్జీల స్వీకరణ. కలెక్టర్ కీర్తి చేకూరి. తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన. సేవా కార్యక్రమాలు కొనసాగిస్తాం. మాజీ ఎంపీ భరత్.
భరత్ చేస్తున్న కార్యక్రమం శుభ పరిణామం. పిల్లి సుభాష్ చంద్రబోస్ జాబ్ మేళాతో వేలాది మందికి ఉద్యోగాలు. మెగా మెడికల్ క్యాంపుతో పేదలకు వైద్య సేవలు. మార్గాని నాగేశ్వరరావు. భారత్రామ్ ఫౌండేషన్ మెగా మెడికల్ క్యాంపులో ఉచిత వైద్య పరీక్షలు, ఉచితంగా మందుల పంపిణీ. కాంటినెంటల్, GSL, వాసన్ ఐ కేర్, మాగ్నా, జాబిల్లి, రమాదేవి డెంటల్ ప్లస్ హాస్పిటల్స్ నిపుణుల సేవలు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.